पाठशाला में कॉस्मेटिक बहुत कम दे रही है। అధ్యక్ష, గురుకుల్ హాస్టల్స్లలో కాస్మెటిక్ చాలా తక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పండి మినిస్టర్ గారు. ఏమన్నా కళ్ళు మూసుకున్నారా? మొన్న కాస్మెటిక్ ఛార్జెస్ 150 రూపీస్ ఎక్కువగా పెంచాము. పోయిన సంవత్సరం పీపీ పార్టీ ఏం చేసింది చెప్పండి. పిల్లలకు మేము 275 రూపాయలు ఇస్తున్నాం. మరి పోయిన సంవత్సరం బడ్జెట్ కూడా ఇస్తున్నాం. మీరు టీవీ చూడాలనుకుంటా ఈ రోజు నుండి న్యూస్ చూడండి, తెలుస్తుంది. అధ్యక్ష, మన పోలీసులు డ్యూటీ చేస్తున్నారు సరిగా, లేదంటే ఇంట్లో కోసం టీవీ చూస్తున్నారా? డ్యూటీ చేసే వాళ్ళకి అసలు సాలరీస్ పడుతున్నాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏదో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష చెప్పండి మినిస్టర్ గారు. వాళ్ళు సరిగానే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, కానీ అప్పుడున్న పీటీ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ పోలీసులను వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది వ్యక్తులతో పోలీసులుగా చేపిస్తున్నారు. వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని ట్రైనింగ్ ఇవ్వకుండానే పోలీసులుగా అపాయింటెడ్ అయ్యారు. సరే, వాళ్ళైనా సరిగా డ్యూటీ చేస్తున్నారు? అసలు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మా ఐపీ పార్టీ. అధ్యక్ష, చెప్పండి ఎమ్మెల్యే గారు. స్కూల్స్లలో, కాలేజెస్లో, హాస్టల్స్లలో అన్నిట్లలో చాలా సారవంతమైన విద్యను అందిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరూ చక్కగానే చదువుతున్నారు. వాళ్ళకి మంచిగా చదువు చెప్పే టీచర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఒక విద్యార్థి తన తండ్రికి పేరు సంతకం రాకపోయినా కానీ నేర్పించే విద్యార్థి నేర్పిస్తున్నాడు. విద్యార్థికి కావాల్సినవన్నీ యూనిఫామ్స్, బుక్స్, క్లాస్ రూమ్లో బెంచెస్, తినడానికి తిండి కూడా అక్కడనే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇస్తున్నాము. చెప్పండి, ఇప్పుడు పీజీ హాస్టళ్లలో ఫుడ్ సరిగా లేక పిల్లలు అనారోగ్యంతో గురవుతున్నారు. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి మినిస్టర్ గారు. అధ్యక్ష, వారు చెప్పేది 100% అబద్ధం. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి పంపించేది ఈ సర్టిఫికెట్స్లో ఉన్నాయి. పిల్లలని అడగండి అధ్యక్ష. అధ్యక్ష, చెప్పండి ఎమ్మెల్యే గారు. బీసీ హాస్టల్లో ఒకప్పుడు యూనిఫామ్స్, బెడ్షీట్స్, బుక్స్ అన్నీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలకి ఏమీ అందడం లేదు. ఒక్క యూనిఫామ్ రావడానికి నెలలు, సంవత్సరాలు టైం పడుతుంది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అధ్యక్ష, చెప్పండి. సీఎం గారు, ఎట్లా తెలుసు సీఎం అనేది నువ్వు అనాలి కదా. అధ్యక్ష, చెప్పండి సీఎం గారు. నిన్న మొన్న వాళ్ళు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారా? బెడ్షీట్స్, షూజెస్, యూనిఫామ్స్ అన్నీ ఇయర్కి కరెక్ట్ టైంకి ఇస్తున్నాము. వాళ్ళు అన్ని అప్పులు చేసిపోయి ఇప్పుడు మా మీదకి చేసి అన్ని అప్పులు తీసుకుంటూ స్టూడెంట్స్కి షూజెస్, బెడ్షీట్స్ అన్నీ పంపిస్తున్నాము. వాళ్ళు నమ్మని ఏమన్నా న్యూస్ చూడలేదా? అధ్యక్ష, ఆగండి. ఆమె మొత్తం చెప్పనియండి. గవర్నమెంట్ 2-3 ఎకరాలు ఉన్న రైతులకు ఎకరాకు 12,000 ఇస్తాను అధ్యక్ష. ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఏం చేస్తుంది? అధ్యక్ష, చెప్పండి మినిస్టర్ గారు. మేము అన్ని గ్రామాలలో ఇస్తున్నాము. మీరు టీవీలు, రేడియోలు ఏమి చూడలేదా? కళ్ళు మూసుకొని నిద్రపోతారా? అధ్యక్ష, ఆగండి. మినిస్టర్ గారిని కంటిన్యూ చేయండి. మేము అన్ని గ్రామాలలో ఇస్తున్నాము. మీరు వెళ్ళి ఒకసారి గ్రామాలలో అన్ని చూడండి. చెప్పండి సీఎం గారు. నిన్న మొన్న 1 మంత్ బ్యాక్ అందరికీ రైతు బంధు పైసలు అన్నీ ఇచ్చినాము. అందరూ ఏమన్నా నిద్రపోతుందా?
చూస్తలేరా అందరూ? న్యూస్లలో చూడండి, లేకపోతే అంత నమ్మకం బుద్ధి కాకుంటే గ్రామాలలో వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. అందరికీ రైతు బంధు డబ్బులు అందరికీ ఇచ్చినాం. అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష, మన రాష్ట్రంలో భూమి అక్రమాలు, భూమి దాసాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు పక్కల ఏదైనా భూమి కనిపిస్తే దాన్ని అక్రమంగా కబ్జా చేసుకొని అక్కడ కంపెనీలు స్థాపిస్తున్నారు. మన రైతులకి అన్యాయంగా మోసం చేస్తున్నారు. మన రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తున్నారు? అధ్యక్ష చెప్పండి మినిస్టర్ గారు. నేను సీఎం గారు వెళ్ళి ఆ భూములన్నింటినీ రైతులకు అందజేసి వచ్చాను అధ్యక్ష. కావాలంటే మీరు పరిశీలించండి. మన తెలంగాణలో ఉన్న రైతులకు మిగిలిన భూమి కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము. అధ్యక్ష ఆగండి, మన మినిస్టర్ గారిని కంటిన్యూ అయ్యండి. మేము ఇంత చేసిన తర్వాత పోయిన పార్టీ వాళ్ళు ఏం చేశారు? కావాలంటే మీరు గ్రామాలకు వెళ్ళి పరిశీలించుకోండి. మేము ఇంత చేశాం కదా, పోయిన పార్టీ వాళ్ళు ఏం చేశారు? కాళ్ళకి కాటుక పెట్టుకొని కాటుకతో సీఎం చేశారా? అధ్యక్ష చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నెట్ ఉద్యోగాలు లేవు. అందుకే ఇంటర్నెట్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రం. ఆగండి, అమ్మాయి కంప్లీట్ చేయట్లేదు సిస్టర్ గారు. అందుకే ఇంటర్నెట్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా మన రాష్ట్రంలో నుంచి వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందుకే ఆగండి మినిస్టర్ గారు. అందుకే ఇంటర్నెట్ పూర్తి చేసే వాళ్ళు లేరు. అందుకే మన రాష్ట్రంలో ఇంటర్నెట్. అధ్యక్ష, ఇది అక్షరాల అబద్ధం. ఇంజనీరింగ్ కాలేజ్లో మన దేశంలో లేదు కదా, ఒక ప్రాజెక్ట్ ద్వారా నిర్మించడం అనుకుంటున్నారు. అధ్యక్ష ఇప్పటి నుండి ఆగండి ఎమ్మెల్యే గారు. పూర్తి చేసిన వారికి మన దేశంలో జాబ్ ఇస్తాము. ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే పూర్తి చేస్తామని మాటిస్తున్నాను. అధ్యక్ష చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందంటే, నన్ను సీఎం చేస్తే ప్రతి గ్రామంలో ఉచిత హాస్పిటల్స్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క గ్రామంలో కూడా ఒక్క హాస్పిటల్ కట్టించలేదు. సరిగ్గా వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారు. దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష చెప్పండి మినిస్టర్ గారు. మేము కట్టించిన హాస్పిటల్స్ ఎన్నో అంటే 400 హాస్పిటల్స్ మేము మొన్న రీసెంట్గా కట్టించినాము. ఇప్పటి వరకు గ్రామాల్లో కూడా అధ్యక్ష ఆగండి. ఆ హాస్పిటల్స్ కాకుండా ఇంకా మేము కట్టించాల్సిన హాస్పిటల్స్ 521 హాస్పిటల్స్ కట్టించాలి. కానీ అది కూడా అనేసి మేము మాటిస్తున్నాము. కానీ మీరు ఇక్కడికి న్యూస్ చూడకుండా ఇన్ని హాస్పిటల్స్ కట్టించాలి అని న్యూస్ చూడకుండా ఎదిగి చూడకుండా వీడికి వచ్చి తన్నానా అని డ్యాన్స్ చేస్తే మంచిగా ఉంటుంది. అధ్యక్ష చెప్పండి ఎమ్మెల్యే గారు. హోటల్లో పనిచేసే వారు చికెన్ బిర్యానీ బదులుగా ముక్క మాంసం కలుపుతున్నట్టు తెలిసింది. ఇది ప్రజలు పట్టించుకోకుండా హోటల్స్ కి వెళ్ళి తింటున్నారు. దీనివల్ల చాలా వరకు ప్రజలు మృతి చెందారు. అధ్యక్ష చెప్పండి మినిస్టర్ గారు. అప్పుడు ప్రభుత్వం సీఎం చేస్తుందా? కుక్క మాంసం తయారు చేసే వాళ్ళను ఆగండి ఎమ్మెల్యే గారు, మమ్మల్ని కంప్లీట్ చేయండి. తయారు చేసే వాళ్ళను అరెస్ట్ చేశాము. చేసిన హోటల్స్ ని సీల్ చేసి ప్రతి ఒక్క హోటల్స్ మీద చెకింగ్ చేశాము. అలాంటి ఎమ్మెల్యే గారు, మన మినిస్టర్ గారిని కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్క హోటల్స్ ని సీల్ చేసి అందరికీ మంచి ఫుడ్ని అందిస్తున్నాము. అధ్యక్ష, చెప్పండి ఎమ్మెల్యే గారు. నేను మన మినిస్టర్ గారిని ఇలా అడగాలనుకుంటున్నాను. బయట ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక ఉప్పు ప్యాకెట్లో కూడా కల్తీ కలుపుతున్నారు. దీనివల్ల ప్రజలకి ఎంత
ఆహారానికి ఎటువంటి హాని లేకుండా ఫుడ్ని చాలా బాగా తయారు చేస్తున్నారు. అధ్యక్ష, ఆగండి మినిస్టర్ గారు. బాలబాలికలకి మంచి ఆహారాన్ని పెడుతున్నారు. ఇప్పుడు బయట ఆహారం ఇష్టపడుతున్నారు. అధ్యక్ష, అప్పుడు ప్రభుత్వం అధ్యక్ష చెప్పండి ఎమ్మెల్యే గారు. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులను అధ్యక్ష చెప్పండి ఎమ్మెల్యే గారు. రోడ్ల మీద ట్రాఫిక్లు ఎక్కువ అవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులను పెట్టకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ట్రాఫిక్ పోలీసులను పెట్టకుండా ఏం చేస్తుంది? రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్ సిగ్నల్స్ ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అధ్యక్ష? అధ్యక్ష, చెప్పండి మినిస్టర్ గారు. రోడ్ల మీద ట్రాఫిక్ చాలా తగ్గుతుంది మరియు రెడ్, గ్రీన్ అండ్ ఆరెంజ్ లైట్లను పాటిస్తున్నారు. అధ్యక్ష, స్పీకర్ గారు చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మన